ఈ పోటీ ప్రపంచంలో ఏది చేయాలన్నా క్రియేటివిటీ ఉండాలి. ప్రజలను ఆకర్షించే విధంగా ఉండాలి. నార్మల్గా చేసిన క్రియేటివిటీతో చేసినా పెద్దగా ఫలితాల్లో తేడా ఉండకపోయినా జనాలు కొత్త రకం ఐడియాలు సులువుగా అట్రాక్ట్ అవుతారు. వీటిని క్యాష్ చేసుకుని మార్కెట్లో వస్తువు క్రయ విక్రయాలన్నీ అనేక రకాల స్కీములు ఆఫర్ల చుట్టూ తిరుగుతుంటాయి. ఇక అసలు విషయానికి వస్తే బంగారం అంటే మన భారతీయ మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని కోరుకుంటారు. ఇక ఏదైనా ఇంట్లో శుభకార్యాలు ఉంటే ఖచ్చితంగా బంగారం ఒంటి మీద ఉండాల్సిందే. సో అంతగా మహిళల జీవితానికి దగ్గరైన బంగారానికి ఇప్పుడు కొందరు దూరం అయ్యే పరిస్థితి. కారణం బంగారం ధరలు చుక్కలను తాగుతుండటం. అయినా కూడా కోరికలను చంపుకోలేరు కాబట్టి బంగారం సంపాదించడానికి దారులు వెతుకుతారు. దాంట్లో అనేక మార్గాలు కనిపిస్తాయి. వాటిల్లో ప్రస్తుతం ఎక్కువగా నడుస్తుంది మంత్లీ గోల్డ్ స్కీమ్. మరి ఇలా స్కీములతో గోల్డ్ తీసుకోవడం మంచిదేనా? దీనివల్ల కొనేవాళ్లకు లాభమా, అమ్మేవాళ్లకు లాభమా? అసలు ఇవి ఎంతవరకు నమ్మొచ్చు? 5 ఏళ్ల కాలంలో బంగారం ధర రెట్టింపైంది. క్రమంగా ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితి గమనించిన చాలామంది బంగారాన్ని గ్యారంటీ పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇక వివాహాలు, పండుగలు, శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారింది. మన దేశంలో అయితే ప్రస్తుతం పసిడి ధర చుక్కలను తాకుతోంది. తులం ధర ఏకంగా 60,000 రూపాయలకు పైగా పెరిగింది. డబ్బులున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మధ్యతరగతి ప్రజలు, పేదవారి దగ్గర ఏడాది మొత్తం మీద ఓ 50,000 రూపాయలు పొదుపుంటే అదో పెద్ద విషయమే. మరి వారు బంగారం కొనుగోలు చేయాలంటే అప్పు చేయాల్సిందే. అందుకే ఇప్పుడు వాళ్ళని కూడా బంగారం వైపు అడుగులు వేసేలాగా కొత్త స్కీములతో విజృంభిస్తున్నాయి జ్యువెలరీ షాప్స్. పేద, మధ్యతరగతి వారిని ఆకర్షించే విధంగా జ్యువెలరీ స్టోర్స్ ఒక సమాధానం కనుక్కున్నాయి. జనాలకు ముందుగానే బంగారం అమ్మి డబ్బులు కట్టించుకోవడం అంటే రిస్క్. దానికి రివర్స్లో అంటే ముందుగా జనాల దగ్గర నుంచి నెల నెలా కొంత డబ్బులు తీసుకుని ఆఖరిలో వారు చెల్లించిన మొత్తానికి బంగారం అమ్మితే అయిపోతుంది అని నిర్ణయించుకున్నారు. అప్పుడు కస్టమరు నష్టపోడు, షాపు వాళ్ళు బాగుంటారు. ఈ ఆలోచనను ఆచరణలో పెడుతూ మంత్లీ గోల్డ్ స్కీమ్స్ తీసుకొచ్చాయి జ్యువెలరీ స్టోర్స్. ప్రస్తుతం ప్రముఖ జ్యువెలరీ స్టోర్స్ అన్ని ఈ మంత్లీ గోల్డ్ స్కీమ్స్ అందుబాటులోకి తెచ్చాయి. జనాలకి కూడా ఈ స్కీమ్స్ బాగానే నచ్చాయి. చేతిలో డబ్బు ఉంటే సేవింగ్స్ చేయలేం కాబట్టి దానికి బదులు ప్రతి నెల ఎంతో కొంత మొత్తం పొదుపు చేసి ఆఖరిలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం అని భావిస్తున్నారు. అంతేకాక ఈ స్కీమ్స్ ద్వారా బంగారం కొంటే వేస్టేజ్, మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటివి ఏవి ఉండవని అంటూ ప్రకటిస్తున్నారు. దీంతో చాలా మంది స్కీమ్లో చేరి ఏడాది పాటు డబ్బులు చెల్లించి చివరిలో తాము పొదుపు చేసిన మొత్తానికి సరిపడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. కానీ ఇలా చేయడం కస్టమర్స్కి లాభమా, నష్టమా? అసలు నిజానికి బంగారం షాపుల వాళ్ళు ఇలా నెల నెలా డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చట్టరీత్యా సరైంది కాదు అంటున్నారు. ఇలా నెల నెలా డబ్బులు కలెక్ట్ చేయడానికి జ్యువెలరీ స్టోర్స్కు చట్టపరంగా ఎలాంటి అనుమతి లేదు. అలాగే ఈ పథకంలో చేరితే మీరు చెల్లించే డబ్బుపై వడ్డీ కూడా ఇవ్వరు. సుమారు 12 నెలల పాటు డబ్బులు చెల్లిస్తే ఆఖరిలో మీరు బంగారం కొనాలనుకున్న రోజున ఎంత ధర ఉంటే ఆ ధరకే మీకు బంగారం అమ్ముతారు. ఫలితంగా మీకు పెద్దగా లాభం లేదని చెప్పొచ్చు. దీనికంటే అదే 12 నెలలు మీరు ఏదైనా చిట్టి వేసినట్లయితే డబ్బు సేవ్ అవుతుంది, వడ్డీ కూడా వస్తుంది. అప్పుడు బంగారం కొనొచ్చు, వడ్డీ డబ్బు కూడా మిగిల్చుకోవచ్చు అని చెప్తున్నారు.